అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా మీ ఇంట్లోకి వచ్చి మీతో దేవుని మాటలు పంచుకునే కృప ఆ దేవుడు నాకు అనుగ్రహిస్తే దానిని బట్టి బహుగా సంతోషిస్తూ ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యపు వెలుగు మీ ఇల్లంతా నిండాలని కోరుకుంటున్నా. ఈ మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ దేవుని మాటలు జీవం కలిగిన మాటలు. ఆ మాటలు వింటుండగానే మీ బ్రతుకులు, మీ కుటుంబాల పరిస్థితి తప్పక మారుతుంది. జీవన పోరాటంలో మనుషులు పరుగుల మీద ఉన్నారు. ఎవరిని చూసినా హడావిడిగా పరుగులు తీసే రోజుల్లో మనం ఉన్నాం. భయంకరంగా పరుగులు తీయటం. ఈ జీవన పోరాటంలో కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది, కొన్నిసార్లు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో హడావిడి మధ్యలో మనుషులు అనుకునేది ఏమిటంటే కేవలం నా బ్రతికింతే, నా కర్మింతే, ఇక నాకు పరిస్థితులు ఎవ్వరూ మార్చలేరు అని నిరాశగా కొన్నిసార్లు మనకు మనమే మాట్లాడుకుంటాం. కొన్ని మెరకలు వచ్చినా, పల్లం వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శత్రు గుంపు వచ్చినా, తరుముకుంటారు, రోగాలు వచ్చినా తల్ల కిందులు అయిపోయి ఇక చస్తే బాగుండు అనుకునే వరకు వస్తుంటారు. ఇది వాస్తవం. నీకు నాకు అందరం ఎరిగిన సత్యం, అనుభవిస్తున్న వాస్తవాలు. అయితే మనకి బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు. అతగాడి పేరు దావీదు. అయితే విచిత్రం ఏంటి తెలుసా, అతనికి శత్రువులు కమ్ముకున్నారు. అయితే శత్రువులు కమ్ముకుంటే అతను ఏం చేశాడు? ఈ రోజున సమస్యలు రావు అని నేను చెప్పడంలా, సమస్యలు అందరికీ వస్తాయి. అది ఒకే రకంగా రావు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, ఎంతసేపు వచ్చినా, ఎలా వచ్చినా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమిటి అనేది ఆలోచించడమే మన కర్తవ్యం. ఈ దావీదు చరిత్ర చదివితే అతనికి శత్రువులు వచ్చారట. అతను ఏం చేశాడు? మనకి శత్రువులు, సమస్యలు వస్తే అయిన వాడి దగ్గర పరిగెత్తాం, పోలీస్ స్టేషన్ పరిగెత్తాం, సలహాదారులు పరిగెత్తాం, కొన్నిసార్లు న్యాయాధిపతుల దగ్గర పరిగెత్తాం. కారణం ఏంటంటే ఇందులోంచి బయటపడాలి అని. మరి మనలాంటి ఒక వ్యక్తే కదా అతను. దావీదు అతను చేసిన పనుల గురించి క్లుప్తంగా మీతో చెబుతాను. ఈ వాక్యంలో జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులు విన్నారట. విన్న తర్వాత దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. అంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎవ్వరు పట్టించుకోవాలి. అతడు రాజుగా అభిషేకించబడ్డాడు అనేటప్పటికి ఇశ్రాయేలీయులు పరుగులు తీసుకుంటా వచ్చి అతను పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫయీములో వ్యాపించిరి లోయలో. 2 సమూయేలు 5:17-18 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. దావీదుకు ఒక వార్త వినబడింది. ఏమిటది? శత్రువులు వచ్చారు, నన్ను పట్టుకోబోతున్నారు. ఆ మాట వినగానే ఇతడు ఏం చేశాడు? నా బలగం ఎంత, నాకు రథాలు ఎన్ని ఉన్నాయి, నా నేర్పరిచనం ఎంత, నా పరివాళ్ళు ఎంత, లెక్కలు చూడలే. తిన్నగా ఆ వార్త వినగానే నేను ఇప్పుడు వెళ్ళాల్సిన స్థలం ఉంది, అక్కడికి వెళ్ళిపోతానని పరుగులు తీశాడు. ఎక్కడికి వెళ్ళాడు? నిశ్చయంగా అతను వెళ్ళింది ఏమిటంటే ప్రాకారం కలిగిన స్థలంలోకి వెళ్ళాడట. అక్కడికి వెళితే అతనికి తెలుసు నెమ్మది ఉందని. ఈ శుభవేళ నా యేసును బట్టి మీతో చెప్పగలిగిన మాట, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళతాం?
రోగాలు వచ్చాయి, కలవరాలు వచ్చాయి, కరువు వచ్చింది, నిందలు వచ్చాయి, జీవితంలో చీకటి గమనాలు వచ్చాయి, జారిపడే స్థలాలు వచ్చాయి, నిందలతో నానబెట్టే స్థలాలకి వచ్చాం. ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి. మనం ఎక్కడికి వెళుతున్నాం? ఈ రోజున వాక్య వెలుగులో నీ జీవితం నా జీవితం దిద్దబడితే ఆశీర్వాదకరం. కానీ దావీదట ప్రాకారం కలిగిన స్థలానికి వెళ్ళాడట. ఇది ఎక్కడుంది ప్రాకారం? ఒక్కసారి మనం ఆలకిస్తే, పితరుల కాలంలో రాజులు కట్టిన పట్టణం చుట్టూ ప్రాకారం పెట్టి ఎత్తైన బలమైన తలుపు వేసి జనం లోపల ఉండి భద్రంగా ఉండేవాళ్ళు. ప్రాకారం అంటే కాపుదల, భద్రత. ఈ రోజున ఆ భద్రతను ఎరిగిన వాడు పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఈ రోజున కూడా మన వాళ్ళు కొంతమంది డబ్బు నాకు ప్రాకారం, దానివల్ల నేను బ్రతకగలను అనుకుంటారు. కానీ ఆ డబ్బు అక్కడికి రాదుగా. బంధువులు చాలామంది ఉన్నారు, వీళ్ళు నా బలగం అనుకుంటారు, అక్కడికి నన్ను చుట్టం అవుతుంటారు. జీవితంలో కొన్ని నమ్ముకుని అదే మన ప్రాకారం, అదే మన కాపుదల, అదే క్షేమం అనుకుంటే పొరపాటు. డబ్బు ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉంటున్నారా? బంధువులు ఉన్న వాళ్ళంతా ఐక్యతగా ఉంటున్నారా? అన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి నెమ్మది ఉంటుందా? నాకు అంతస్తుల భవనం ఉందనుకుంటే నిద్ర పడుతుందా? ఎందుకో ఈ మాటలు మీతో చెప్పాలనిపిస్తుంది. ఈ మాటలు మీరు వింటుండగా ప్రాకారం కలిగిన నెమ్మది స్థానానికి నువ్వు వెళ్ళగలిగావా? మొదటిగా మనం ఈ విషయాన్ని గమనించినప్పుడు ఎక్కడ నెమ్మది ఉంది, ఎక్కడ క్షేమం ఉంది? మన ఆత్మీయ జీవితానికి నెమ్మది, క్షేమం అనేది ఎక్కడుందంటే ఒక్క యేసు నామంలో తప్ప ఎక్కడా కనబడదు. యేసు నామాన్ని గురించి ఏముంది? అది బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటారు అని సామెతలు 18:10 రాసి పెట్టలా? అది మనం ఎన్నిసార్లు చదువుకున్నాం. కనుక నీకు నెమ్మది ఏదైనా ఉంటే సన్నిధిలో ఉంటుంది, నీకు నెమ్మది ఏదైనా ఉంటే దేవుని గాయాల్లో ఉంటుంది, నెమ్మది ఏదైనా ఉంటే దేవుని ప్రాంగణంలో ఉంటుంది. అందుకని దావీదు ప్రాకార పట్టణానికి పోయినట్టుగా మనం దేవుని సన్నిధికి వెళితే దేవుని సన్నిధిలో మనకు భద్రత ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, అయ్యా నా మీద శత్రువులు వచ్చారు, తెగులు చెలరేగింది, సమస్యలు పుట్టాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, అయ్యా నన్ను కాచి కాపాడమని ఆ ప్రాకారం కలిగిన తోటికి వెళితే బైబిల్లో రాసిన మాట, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నిశ్చయముగా నీ చుట్టూ ఆయన ఎల్లప్పుడూ దూతని కావలిగా ఉంచుతాడు. మరి ఈ మాటలు విన్నాక కాపుదల దేవుని దగ్గరేగా, ప్రాకారం దేవుడేగా. ఈ రోజున నీవు అక్కడికి వెళ్ళగలిగితే నీకు క్షేమం కలుగుతుంది. అందుకని ఎరిగి ఉన్న విశ్వాసి తిన్నగా సమస్య రాగానే దేవుని మందిరానికి వెళతాడు. అక్కడ దేవుని మందిరంలో దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడు ఏం చేస్తాడు? నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కొరకు చేతులు ఎత్తుతాడు, దేవుని బ్రతిమలాడతాడు. అక్కడ నీకు అవసరమైన ఉపదేశం చెబుతాడు, హెచ్చరిక చేస్తాడు, ఇక్కడే ఉండమని చెబుతాడు. ఈ ప్రాకారానికి ఒక గుర్తు ఏమిటంటే పైన కాపలాదారుడు ఉంటాడు. ప్రాకారంలో పోయినాక శత్రువు వస్తున్నాడు అని గమనించి ఆ ప్రాకారం మీద ఉన్న వ్యక్తి బోరలు బోదడం మొదలు పెడతాడు. అంటే నిన్ను కంటికి రెప్పగా కాపాడగలిగిన దూతలున్నారు, కంటికి రెప్పగా కాపాడిన ఆయన నేత్రపు దీవెన నీకుంటుంది, ఆయన కనుదృష్టి నీకుంటుంది. మరి విశేషంగా అక్కడ కాపరి ఉంటాడు గనక నిత్యం నీ కొరకు కాపరి ప్రార్థన చేస్తుంటాడు. ఈ రోజున నువ్వు ఏ సహవాసానికి చెందినా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, సన్నిధి మానబాకు, సహవాసానికి దూరం కాబాకు, సంఘానికి వేరుగా జీవించబాకు. అది నీ జీవితానికి క్షేమం కాదు. నీ సంఘంలో ఆయన ఒక కాపరిని పెట్టాడు. ఆ కాపరి మొక్కనైతే కత్తిరిస్తాడు, వ్యక్తినైతే కాపాడుతాడు, దుష్ట శక్తినైతే తరిమి కొడతాడు, మీరు కొరకు చేతులు ఎత్తుతాడు. అయ్యా అని ప్రార్థన చేసి నీ క్షేమం కోరుకుంటాడు. అందుకని ప్రాకారం కలిగిన ప్రదేశానికి దావీదు వెళ్ళి నెమ్మదిగా ఉన్నట్టుగా నీవును దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే అక్కడ నీకు క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. నీ జీవితానికి అవసరమైన ప్రతి క్షేమం అక్కడ నీవు చూడగలుగుతావు. బైబిల్ ఏముంది? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం చదివావు కదా. మరి ఆయనేగా కాపర, ఆయనే కదా ప్రాకారం, ఆయన నామమేగా మన క్షేమం. ఈ విషయాల్లో నీవు కొంచెం జాగ్రత్తగా గమనించి ప్రాకారం కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా? ప్రార్థన అనే ప్రాకారం చాలా ముఖ్యమైనది. నిన్ను కాపాడగలిగింది ప్రార్థన ఒక్కటే. యేసు ప్రభు ఏం చెప్పారు? నిశ్చయముగా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెళుకు ఉండి ప్రార్థన చేయండి. ఆ మాట మీరు విన్నారుగా. మరి ఈ మాట విన్నాక దేవుని సందులో మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆ ప్రార్థనా ప్రాకారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సంఘముగా కూడట మానక, సమాజంగా కూడిన మానక, కొందరు మానుకొనుతున్నట్టుగా మీరు మానక. హెబ్రీ పత్రిక 10:24 రాసి పెట్టలేదు? చాలా తేటగా రాయబడుతుంది. ఈ శుభవేళ నా యేసును బట్టి నేను మీతో చెప్పగలిగిన మాట, ప్రాకార స్థలం దేవుని సన్నిధి, ప్రాకార స్థలం ప్రార్థనా జీవితం, ప్రాకార స్థలం రక్షణ భాగ్యం, ప్రాకార స్థలం నీకు నెమ్మది కేవలం యేసులోను
యేసు సహవాసంలోను, యేసు సేవకుల యొక్క పరిధిలోను, సంఘంలో నీ క్షేమం ఉంటుంది. కనుక నీవక్కడికి పరిగెత్తుకుని వెళ్ళగలిగితే అక్కడ నా దేవుడు నీకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. ఈ వార్త విన్నాక దావీదు నెమ్మదిగా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఏమైంది? కొన్ని మాటలు మీతో చెబుతాను. హన్నా సంతానం లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ప్రార్థన చేస్తే తన దుఃఖ సాగులలో మునిగి తేలుతూ వేదన పడుతూ ఉండగా ఆమెతో దైవజనుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో అమ్మా, నువ్వు దేవునితో చెప్పుకున్న మాటలన్నీ దేవుడు విన్నాడు. నీకు తప్పక దేవుడు ఆ మొర్ర ఆలకించి కార్యం చేస్తాడు. వెళ్ళు, నువ్వు చెప్పిందల్లా దేవుడు నీకు చేయునుగాక అన్నాడు. అంతేనా? మరుసటి సంవత్సరానికి చక్కని బిడ్డను కంది. నిజంగా దుఃఖం ఏమైనట్టు? దుఃఖం తరిమి తరిమి కొట్టలా, వేదన ఆవరించలా, కానీ వాటన్నించి విడుదల చేసింది ఇదిగో ప్రార్థనా ప్రాకారమే కదా. మీరు ఎవరైనా సరే నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెప్పగలిగినమాట, మీ జీవితంలో ప్రార్థన మర్చిపోబాకండి. ప్రార్థన ఒకటి నీకును, నీ పిల్లలకును, నీ కుటుంబానికి ప్రాకారం. ఓ చిన్న చరిత్ర మీకు చెబుతాను. అది ఏమిటంటే, ఒక అరేబియా దేశంలో వ్యాపారం చేసే ఒక వ్యక్తి తన పని వాళ్ళని తీసుకుని నెమ్మదిగా బయలుదేరి వెళ్ళాడు. ఈ ఎడారిలో వెళుతుండగా దొంగలు అతన్ని వెంబడించారు. కానీ ఎక్కడికక్కడ డేరా వేసి ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళు. దొంగలు రాత్రి వేళ దోచుకోవడానికి వస్తే వాళ్ళ చుట్టూ ఒక ప్రాకారం ఉన్నట్టుగా గమనించి ఆ గోడ సందుల్లోంచి లోపలికి వెళ్ళాలని చూస్తే అవకాశం లేకపోయింది. 3 రాత్రులు ఇలాగే సంచరించారు. ఆ తర్వాత 4వ దినాన ఆ గోడకు కొంచెం నెరల కొడితే లోపల ప్రవేశించిన ఈ గజ దొంగ యజమానులు లేపి ఒకే మాట అడిగాడు, మిమ్మల్ని దోచుకోవడానికి వెంటబడి మేము తిరుగుతున్నాం, కానీ 3 రోజుల నుంచి మా వల్ల కాల, ఈరోజు వీలైంది. అయినా మీరు రాత్రికి రాత్రి గోడ ఎలా కడుతున్నారు? మీ పని వాళ్ళు ఎంతమంది? మీరు ఎలా కట్టగలిగారు? అప్పుడు అతను అన్నాడు, అయ్యా, మేము గోడలు కట్టింది లేదు, రాళ్ళు తెచ్చింది లేదు, కానీ సాయంకాలం మేమంతా కలిసి మా దేవుని సందులో ప్రార్థన చేస్తాం. ఆయనే మాకు ప్రాకారం, ప్రార్థనే మాకు ప్రాకారం. ఆయన కాపుదల ఉండబట్టి ఆయన దూతలు కంచి వేసి కాపాడుతున్నాడు అని జీవం కలిగిన దేవుని ప్రాకారాన్ని గురించి, దేవుని ప్రార్థన వల్ల జరిగే కార్యాన్ని గురించి అతగాడితో ఇతడు చెప్పిన వెంటనే అతనికి పశ్చాత్తాపం, మారు మనసు కలిగి దొంగతనాన్ని మాని దేవుని బిడ్డగా మారడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నైనా, నీ పిల్లలనైనా, నీ ఆస్తినైనా, నీ కుటుంబానైనా ఏ శత్రువు దోచుకొనకుండా ఉండినట్లుగా ప్రాకారం కలిగిన ప్రదేశానికి నువ్వు రాగలవా? నా జీవితంలో కారు ఉంది, కనకం ఉంది అనుకున్నా, అది ప్రాకారం కాదుగా. ప్రార్థన ఒక్కటే బలమైన ప్రాకారం, యేసు నామం ఒక్కటే బలమైన ప్రాకారం, యేసు రక్తమే నీ చుట్టూ ప్రాకారంగా నిలబడగలుగుతుంది. ఒక సేవకుడిగా ఆ విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తం అనే ఉచ్చారణ ఎంత విలువైంది తెలుసా? నీ ఇంటికి దుష్టశక్తులు రాకుండా ఉండడానికి, వ్యర్థమైన తలంపులు నిన్ను ఆవరించకుండా ఉండడానికి, నీ పిల్లల మీదైనా నీ మీదైనా తెగులు రేగకుండా ఉండడానికి, సాతాను వేసే బాణాలు నిన్ను తాకకుండా ఉండడానికి యేసు రక్తం, యేసు రక్తమే జయమనే పదం నువ్వు పలుకుతూ ఉండు. అది నీకు ప్రాకారమై ఉండును గాక. నిశ్చయముగా ఆయన నామం నీకు ప్రాకారమై ఉండును గాక. నిశ్చయముగా దేవుని సంఘ సహవాసంలో నీవు ఉంటే అది నీకు ప్రాకారమై ఉంటుంది. మరి ఇన్ని మాటలు విన్న తర్వాత ప్రాకారపు అనుభవానికి నీవు రాగలిగావా? మీకు ఇంకొక మాట కూడా బైబిల్లో చదివి వినిపించాలని కోరుకుంటున్నా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వాక్యంలో ఎలా ఉంది? ఇకను నీ దేశమున బలాత్కారమును అనే మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అనే మాట, నాశనం అనే మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారముగాను, ప్రఖ్యాతియే నీకు గుమ్మముగాను అని నీవు చెప్పుకొందువు. ఈ మాటల్లో అక్కడ చాలా తేడాగా రాసిన ఏకాను అంటే ఇంతకాలం జరిగింది, ఏదో జరిగిపోయింది. కానీ ఏకను నీ దేశంలో చాలా తేడాగా రాస్తున్నాడు. బలాత్కారం అనే మాట వినబడదు. ఈ మాట మీరు విన్న తర్వాత ఎన్నిసార్లు బలాత్కారానికి బలైపోయారు? ఎన్నిసార్లు నీ ఆస్తి నిన్ను అనుభవించకుండా వాడు దోచుకోవాలా? నీకున్న క్షేమం వాడు దోచుకోవాలా? నీకున్న పవిత్రమైన మార్గాన్ని వాడు దోచుకుని నిన్ను అస్తవ్యస్తం చేయలా? అంటే ఎప్పుడు చూసిన భక్తిలో నడుద్దాం అనుకుంటే బలాత్కారంగా వాడు నిన్ను పాపంలో లాక్కెళ్ళిపోయాడు. ఎందుకో నా దేవుడు అంటాడు, ఏకను సాతాననే ఆ దుష్టుడు పరిగెత్తుకొచ్చిన ఈ ఫిలిస్తీయులు బలాత్కారంగా నిన్ను దోచుకొనకుండానట్లుగా ఇక నుండి నేను నీకు ప్రాకారంగా ఉండబోతున్నాను. మరొక మాట రాశాడు. అక్కడున్న మాట ఏమిటో తెలుసా? నీ సరిహద్దులలో పాడు, నీ మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు.
అంటే మన మీదకి ఫిలిస్తీన్లు పరిగెత్తుకుంటా వస్తే, అపవాది మన మీదకి పరిగెత్తుకుంటా వస్తే, ఒకటి బలత్కారము అంటే నీది నీకు కాకుండా పోవడము, రెండవది పాడు, వ్యవసాయం పాడు, కుటుంబం పాడు, మంచితనం పాడు, నీ పేరు పాడు అంటే నీ పేరు పాడైపోవడం, నీ మంచితనం పాడైపోవడం, నీ ఆరోగ్యం పాడైపోవడం. ఈ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇవన్నీ పాడైపోలా. ఒక్కొక్కసారి మన వాడు గుండెలు బాదుకుని నా పరువంతా పాడైపోయిందండి, నా ఆరోగ్యం అంతా పాడైపోయిందండి, నేను ఒకప్పుడు ఎంత విలువగా ఉన్నాను ఆ విలువంతా పోయిందండి. పాడు అనే మాట రాని ఇల్లు ఎక్కడ? పాడు అనే బాణం వేయబడింది ఎక్కడ? దుష్టుడు ఎంతగా నీ జీవితాన్ని పాడిలో కానీ, పంటలో కానీ, ఇంట్లో కానీ ప్రతి చోట నిన్ను సర్వనాశనం కలుగు చేసే పాడు అనే బాణం ద్వారా, ఆయుధం ద్వారా పరిగెత్తుకుని వస్తాడు. అందుకని నీవు చూస్తూ ఉండగా పంట పాడైపోయింది, నీవు చూస్తుండగా కాపురం పాడైపోయింది, నీవు చూస్తుండగా వ్యాపారం పాడైపోయింది, నీవు చూస్తుండగా సహవాసం పాడైపోయింది, నీవు చూస్తుండగా నీ యొక్క క్షేమం అంతా పాడైపోయింది, నీ రాబడంతా పాడైపోయింది, నీకుండి ప్రేమతత్వం అంతా పాడైపోయింది. ఏ రోజైనా ఈ మాటలు విన్నాక దావీదులాగా నిన్ను పాడు చేసే ఫిలిస్తీన్లు వస్తున్నారని నువ్వు విన్నప్పుడు దావీదులాగా ప్రాకారంలోకి వెళ్ళగలవా? దావీదులాగా ప్రార్థనా ప్రాకారానికి వెళ్ళగలవా? నీ జీవితంలో అలా వెళ్ళగలిగితే ఈ పాడు నుండి కాపాడగలిగిన దేవుడే నీకు రక్షణ ప్రాకారమై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెబుతాను, నాశనము. నిజంగా ఈ మాటలు ఎంత తేటగా రాయబడ్డాయండి. నాశనం ఎరగని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మన వాడు నోరు తెరిస్తే నానబెట్టే మాట ఇది. నేను నాశనం అయిపోయా, నా పడవ నాశనం అయిపోయింది, నా పిల్లలు నాశనం అయిపోయారు, నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఎన్ని విషయాల్లో నువ్వు నాశనం అయిపోయావని వేదన పట్ల. ఎందుకో ఈ మాటలు వింటుండగా నిత్యముగా నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. నాశనం అనేది నీ గుమ్మంలోకి రాకూడదు, పాడు అనేది నీ గడప ఎక్కకూడదు, బలాత్కారంగా నిన్ను సొంతం చేసుకునే సాతాను నీ గదిలోకి రాకూడదు. బలాత్కారం కానీ, పాడు కానీ, నాశనం కానీ పొరపాటున నీ మీద, నీ దేహం మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద రాకుండా ఉండునట్లుగా ఇదిగో ఆ రక్షణయే నీ ప్రాకారం. నిజంగా ఎంత చక్కని మాట వినబడుతుంది. ఈ రోజున యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే ఈ రక్షణ నీకు కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు చెప్పినా బైబిల్ ప్రబోధించే యేసు అనే మాటలోనే రక్షణ ఉంది. ఆయన రక్షకుడు. ఈ రోజున మతస్థాపకుడు కాడు, పాడు అనే నాశనం నుండి నిన్ను కాపాడగలిగే రక్షకుడు ఈయనే. మీరు అనుకోవచ్చు, ఏమండి మీరు చెబుతారు కానీ మా ఇంట్లో ఏం పాడు లేదు, మాకేం నాశనం లేదు, మా ఇంట్లో బలత్కారం లేదు, మా సొమ్ము మేమే తింటున్నామని. కానీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే, గతాన్ని తొంగి చూస్తే ఎన్నిసార్లు భయంకరమైన బలత్కారం చేత దోచుకొనబడ్డా. ఈ రోజున పాడు నాశనం లేకపోతే నేను చెప్పాల్సిన మాట చెప్పాలి. అదేమిటో తెలుసా? ఈ లోకంలో జీవించిన జీవితం ముగిశాక ఒక్కరోజున కన్ను మూస్తావు, తనువును తాలిస్తావు, దేహాన్ని వదులుతావు. కానీ వెళ్ళేది ఎక్కడికి? చేసిన పాప ఫలితం ఆ పాతాళానికి వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మీకు తెలియని సత్యమా? ఎంతమంది వెళ్ళిపోయారు? ఎప్పుడైనా బయటకు వచ్చారు ఒకళ్ళన్నా? ఎప్పుడైనా నిన్ను అరిచారా, పలకరిచ్చారా? అక్కడికి వెళ్ళాక హాయిగా ఉందా? ఓదారంగు బట్టలు వేసుకుని ఊపిరాడనంత తిండి తిన్న ధనవంతుడు ఏమని కేకలే వేస్తున్నాడు? అయ్యా నీటి బొట్టులే కల్లాడుతున్నానయ్యా, పళ్ళు కొనుక్కునే పరిస్థితిగా ఉందయ్యా, కటికి చీకటిగా ఉందయ్యా. ఎంత వేదనకరం. ఈ రోజున ఒకవేళ భూమి మీద నీకు పాడు నాశనం అనేది అర్థం కాకపోయినా నీ ఆత్మ అక్కడికి వెళ్ళాక ఎంత నష్టపోయావో, ఎంత కీడు కలుగుతుందో, ఎంత వేదన వస్తుందో నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను. ఈ రోజున ఈ శత్రువులు నిన్ను వెంటాడుతున్నారనే మాట విన్నాక, నీ శత్రువు ఎవరు? అపవాది. నీ ప్రాణం మీద వాడు కీడు చేస్తాడు, నీ ఆత్మకు కీడు చేస్తాడు, నీ శరీరానికి కీడు చేస్తాడు, నీ పంటకు, నీ పాడికి, నీ కుటుంబానికి, నీ సుఖానికి, నీ సంతోషానికి కీడు చేసేవాడాడే. అట్టి భయంకరమైన శత్రువుని వెనక బయలుదేరి వస్తూ ఉండగా ఈ మాట విన్నాక బంధువుల దగ్గరికి వెళితే వాళ్ళు కాపాడగలరా? పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు కాపాడగలరా? జీవితంలో ఎవ్వరి వల్ల జరగదు. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. ప్రాకారం కలిగిన స్థలం ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం యేసు అనే దేవుడు శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కాచాడు. ఆ రక్తం ద్వారా ఈ రక్షణ నీకు ప్రాకారంగా, ఆ రక్షణ నీ జీవితానికి ధన్యతగా ఉండేట్టుగా ప్రభు ఏర్పాటు చేశాడు. ఈ మాటలు వింటుండగా ఇప్పుడైనా అయ్యో శత్రుడు నా మీద దాడి చేస్తున్నాడని దావీదు పరిగెత్తినట్టుగా నేను పరిగెత్తే వేళ ఈ సామెతలు 18:10 ఏమని రాయబడింది? దుర్గములాంటి యెహోవా నామం కనబడితే బలమైన దుర్గంలోనికి నీతిమంతులు పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. మరి దావీదు నీతిమంతుడిగా పరిగెత్తాడు కదా, మరి ఇంకా నువ్వు కాలయాపన చేసుకుంటూ నాశన పంచుల్లో ఎందుకు ఊరేగుతుంటా? ఎక్కడైనా నీవు ఆయన వైపు తిరగగలిగితే, పరిగెత్తగలిగితే ఆ ప్రాకార పట్టణం, ఆ ప్రాకారం నీకు క్షేమాన్ని, నెమ్మదిని కలుగు చేసి ఒక ఆశీర్వాదకరమైన అనుభూతిలో నిన్ను ఉంచగలదు. ఇంకొక మాట